నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ని శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆ బహిరంగ సభలో పలు విషయాలపై కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. అందులో కిషన్ రెడ్డి గారి మీద చాలా మాట్లాడారు. అనుమతులు ఎందుకు ఇవ్వరు, 50 సార్లు ఢిల్లీ వెళ్ళినా స్పందించరేం, తుమ్మిడి మెట్రోను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, RRR రావాల్సిందే, 75 లక్షల టన్నుల ధాన్యంతో 50 లక్షలే కొంటున్నామంటే ఎలా, వీటన్నిటిపైన 15 తర్వాత కార్యాచరణ చేపడతాం. ఉప్పల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ మహానగరానికి మెట్రో 2వ దశ కావాలి, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, తెలంగాణలో పండించిన వడ్లు మొక్కలు జొన్నలను కేంద్రం కొనాల్సిందే, 15వ తేదీ తర్వాత కార్యాచరణ చేపడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుమ్మిడి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సీఎంతో భేటీ కానీయకుండా 122 కిలోమీటర్ల మెట్రో 2వ దశను రానియకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ బాగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం ఆదివారం రాత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, దామోదర్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలని చాలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కజొన్నలు ధాన్యము కేంద్ర ప్రభుత్వం కొంటలేదని చాలా విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఈయన దోస్తులే బహిరంగంగా వచ్చి మాట్లాడుకుంటారు, చేసే ప్రయత్నం ఎందుకు సక్రమంగా చేయరు. కానీ మీడియా ముందుకు వచ్చి ఆయన మీద మాట్లాడడం, ఈయన మీద మాట్లాడమే సరిపోతుంది తప్ప రైతులకి ఏ విధంగా మేలు చేయాలి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు అని చర్చించుకొని ఢిల్లీలో ఎందుకు అలాంటి ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయరు. మన ముఖ్యమంత్రి తెలంగాణ గురించి మాట్లాడితే మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడరు? ఆయనకేమైనా తెలంగాణ రైతులు అంటే ఆయనకేమైనా పగనా? ఇవన్నీ ప్రజలని మభ్యపెట్టే మాటలే. సరిగా ఇద్దరు ఏ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మీరు ఇద్దరు ఒక్కతాటిగా వచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మెప్పియాలి, మేము చెప్తే వినట్లేరని కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ విధంగా కాకుండా విమర్శలకే దారి తీస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకి మేలు చేసే ప్రయత్నం చేస్తలేరు. ఈయన మన ముఖ్యమంత్రి గారు మూసీ ప్రక్షాళన అంటారు, ఒక పక్క మూసీ ప్రక్షాళన అంటారు, ఒక పక్క మూసీ సుందరీకరణ అంటారు. ప్రజలకి అర్థం కాని విధంగా మాట్లాడుతుంటారు. ప్రక్షాళన అంటే శుద్ధి చేయడము, మూసీ నదిలో మంచినీళ్ళు పారే విధంగా చేస్తా అని ఒకసారి చెప్పుకుంటూ వస్తారు. డ్రైనేజీ వాటర్ని, ట్రాక్టర్ నుంచి వచ్చే వాటర్ని, మురికి వాటర్ని అందులో కలవకుండా ప్రక్షాళన చేయాలని ఒక పక్క చెప్పుకుంటూ వస్తారు. ఇంకో పక్కన హైడ్రా తోటి సుందరీకరణ చేయాలని చుట్టుపక్కల ఉన్న కూలగొడుతారు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టరు, మధ్యతరగతి గరీబోలకు ఇండ్లు కూలగొట్టి దాన్ని పెద్ద హైలైట్గా చేసుకుంటూ వస్తుంటారు. చేయాలని శుద్ధి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అందులో మీరు చేసే పనిలో పెద్దవాడు ఎవడు చిన్నవాడు ఎవడని అందరినీ తేడా లేకుండా గరీబోలకి తగిన నష్టపరిహారం చెల్లిస్తూ మీరు చేసే ప్రయత్నం చేస్తుంటే ఎవరు అడ్డుకుంటుంటారు? ఒకసారి ప్రక్షాళన అంటారు, ఒకసారి సుందరీకరణ అంటుంటారు. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టే విషయాలే. ధాన్యం కొరకి రైతులు చనిపోయారు, వర్షాలు దర్శి అప్పుల పాలై చనిపోతురు. వీళ్ళు చనిపోతురు ఎందుకని వాళ్ళ గురించి ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు అని అది ఒక సాగ్గా చెప్పుకొని కాలం గడుపుతారు. ప్రజలపైన ఉన్న చిత్తశుద్ధి ఈ విధంగానైనా? అందుకేనా మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంది? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ధి గతంలో జరిగినాక ఏ విధంగా బుద్ధి చెప్పిరో ఆ బుద్ధి చెప్పే కాలంగా ఇంకో 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల మంచి చేసే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు అంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విద్యా హక్కు చట్టం ఉంది, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? దాని గురించి ఎక్కడైనా మాట్లాడతలేరు ఎందుకు? ఈయన కొనట్లేదని ఈయన గురించి చెప్తున్నాం, కానీ విద్యా హక్కు చట్టం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది, కానీ మీరు మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేరు? అది మేము చేస్తలేని దాని గురించి కూడా మాట్లాడవచ్చు కదా.
నన్ను పొలిమేరలకు రాకుండా ఆపేవారు ఇంకా పుట్టలేదు. కేసీఆర్ భాషలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పొలిమేరలకు రాకుండా ఆపుతామంటున్నారని, తెలంగాణలో తనను ఆపేవారు ఇంకా పుట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తన ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తామంటున్నారని, తాను దేనికైనా సిద్ధమని సీఎంకు సవాల్ విడిచి ప్రజల ఆకాంక్ష మాత్రం నెరవేర్చడం లేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాషే నేటి సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారు. అలాగే మాట్లాడి ప్రజాగ్రహాన్ని చవిచూసిన కేసీఆర్కు ప్రజలు ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటలు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయపరమైన నిరాశ నిస్పృహతో ముఖ్యమంత్రి ఉన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అసమర్థ పాలనతో అడుగడుగున నమ్మకద్రోహం చేస్తున్నారు. సమస్యలను వదిలి గాలో మేడలు కడుతున్నారు. భారత కాంగ్రెస్ పార్టీలకు విమర్శించడం తప్ప పనిచేసే అలవాటు లేదు. నేను తెలంగాణకు ఏం చేశానో రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క నెలలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 28,000 కోట్లు ఇచ్చింది. మీ తాటాకు చప్పులకు భయపడము. ఈ రాజకీయ నాయకులను ప్రజలని ఎట్లా మభ్యపెడుతురు, ఎట్లా అబద్ధాలతోటి వాళ్ళు కాలం గడుపుతారు. ప్రజలు అన్ని ఆలోచిస్తున్నవారు. నువ్వు ఆయన అనడం, ఆయన నిన్న అనడం, నేను ఇంత ఇచ్చినా ఆయన ఇంత ఇచ్చినాడో ఏం చేస్తున్నారు రాష్ట్రానికి? ఆయన తీసుకొచ్చిన 28,000 కోట్లు తీసుకొచ్చిన అని చెప్తుండు. 28 కోట్లు ఏంటికి పెట్టిరు? ప్రజలకి మేలు చేసే ఉద్దేశం ఉంటే ఇలాంటి ఒకరి మీద ఒకరు విమర్శించుకునే ప్రయత్నాలు చేయరు.